ఏదైనా ఒక పదవి ఖాళీ అవుతుందంటే చాలు కూటమిలో టీడీపీ జనసేన నేతలు కత్తులు దూసేసుకుంటున్నారు. ఆ పదవి తమకే దక్కాలని రెండు పార్టీల నేతలు పంతాలకు పోతున్నారు. ఈ పంచాయతీలు నిజాయితీగా తీర్చలేక అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్లు రకరకాల డ్రామాలాడుతున్నారు. చివరకు తమ తమ పార్టీ నేతలను నిరాశలో ముంచెత్తున్నారు. మరో 15 ఏళ్ల పాటు టీడీపీ కాడిని మనం మోయాల్సిందేనని క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ క్రమంలో అవమానాలు అన్యాయాలు జరిగినా భరించాల్సిందేనని హితబోధ చేశారు. అయితే కింది స్థాయిలో నేతలు మాత్రం పవన్ తీరుపై మండిపడుతున్నారు. కష్టపడి పనిచేసిన తమకు పదవులు ఇవ్వకుండా నీతి శతకాలు చదివే పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని వారు హెచ్చరిస్తున్నారు. పదవి కోసం ఉమ్మడి కాకినాడ జిల్లాలో టీడీపీ జనసేన నేతల మధ్య రచ్చ నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పొత్తు ధర్మంలో భాగంగా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు చంద్రబాబు. తమ పార్టీకి దక్కిన ఆ పదవిని పవన్ కళ్యాణ్ జిల్లా పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి అలియాస్ తుమ్మల బాబుకు కట్టబెట్టారు. 6 నెలల క్రితం ఇదే తుమ్మల బాబుకు డీసీసీబీ చైర్మన్ పదవి కూడా వచ్చింది. కొంతకాలం పాటు తుమ్మల బాబు జోడు పదవుల్లో కొనసాగారు. దీంతో ఒకే వ్యక్తికి 2 పదవులేంటి అని జనసేన నేతలు రుసరుసలాడారు. ఇది గమనించిన తుమ్మల బాబు ఎందుకైనా మంచిదని కుడా చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. డీసీసీబీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. తుమ్మల రాజీనామా చేయడం ఆలస్యం. కుడా చైర్మన్ సీటుపై టీడీపీ జనసేన నేతలు కర్చీఫ్లు వేసేసుకున్నారు. ఇప్పుడు ఆ పదవిని తమకివ్వాలంటే తమకివ్వాలని టీడీపీ జనసేన నేతలు పైరవీలు చేసుకుంటున్నారు. కుడా చైర్మన్ పదవిని పార్టీలోని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని జనసేనలోని ఆ వర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే డీసీసీబీ చైర్మన్ పదవితో పాటు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇచ్చారు. అందుచేత కుడా చైర్మన్ పదవినైనా పార్టీ జెండా మోసిన బీసీలకు ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. ఈ పదవిని బీసీలకు ఇవ్వలేక తమ సామాజిక వర్గానికి ఇచ్చుకోలేక డైలమాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ పదవి భర్తీ విషయంలో కాలయాపన చేస్తూ వస్తున్నారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే పదవిపై కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత పిల్లి అనంతలక్ష్మి భర్త పిల్లి సత్యనారాయణమూర్తి ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవి తనకు రావడం ఖాయం అనుకున్నారు. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి కుటుంబానికి ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా లేరని పార్టీ వర్గాల భోగట్ట. టీడీపీకే చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు కూడా ఈ పదవి రేసులో ఉన్నారు. ఈ మధ్యనే ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసి చాలా కాలంగా పదవి లేకపోవడంతో జీవితం బోరు కొట్టేస్తోందని చెప్పారట. ఆ పదవేదో తనకే ఇస్తే చక్కగా కాలక్షేపం చేసుకుంటానని చిక్కాల బాబుకు చెప్పారట. దానికి చంద్రబాబు ముఖ కవళికలు సానుకూలంగా కనిపించకపోవడంతో తనకు ఇవ్వడం కుదరదనే జనసేనలో ఉన్న తన సోదరుని కుమారుడు చిక్కాల దొరబాబుకైనా ఇప్పించండి అని బాబుకు మొక్కుకున్నారట చిక్కాల. మొత్తానికి కుడా చైర్మన్ పదవి కూటమిలో 2 పార్టీల మధ్య పోరుకు దారితీసింది.